ఇది పూర్తిగా తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ గమనించండి. ఈ హైదరాబాద్ నిజాం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్గా కొనసాగాడు అంటున్నాం. ఇక్కడ పదానికి అర్థం తెలిసినప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ రాజ్ ప్రముఖ్ అంటున్నాం, మరి ఎక్కడ కనబడదు కదా రాజ్ ప్రముఖ్ అనేది? రాజ్యాంగ వ్యవస్థలో, పరిపాలన వ్యవస్థలో ఎక్కడ రాజ్ ప్రముఖ్ అనే పదం కనబడదు. అంటే ఇది దేనికి సమానమైన హోదా? అంటే కొన్ని ఉర్దూ పదాలు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ మతం మనకి ఇస్లామిక్ మతం అవుతుంది. అది మనకి బహుమని రూపంలో ఉంది, కుతుబ్షాయిల రూపంలో ఉంది, అసఫ్జాయిల రూపంలో ఉంది. కాబట్టి ఇందులో కొన్ని పదజాలాలు మనం కనుక్కోవాలి. ఉదాహరణ గమనించండి, దివాన్ అంటున్నాం. చూడండి, దివాన్ అంటే ఏమవుతుంది? సాధారణ పరిపాలన భాగంలో ప్రధానమంత్రితో సమానమైన హోదా అంటున్నాం. ఇక్కడ క్లియర్గా ఏమనిచ్చాడు మనకి? రాజ్ ప్రముఖ్ అని ఇవ్వడం జరుగుతుంది. మరి రాజ్ ప్రముఖ్ అంటే ఏంటిది? రాజ్ భవన్ అంటున్నాం. చూడండి, అంటే గవర్నర్కి సమానమైన హోదా. మరి ఎవరు ఉంటున్నాడు? 7వ నిజాం ఉంటున్నాడు. 7వ నిజాం కింద ఇవ్వలేదు, చూడండి, ఇచ్చింది అతను పూర్తి పేరు ఇచ్చాడు, అసలు పేరు ఇచ్చాడు. చూడండి, కాబట్టి ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బుక్కిష్ని చదువుతూ పాటుగా దాని అప్లికేబుల్ కూడా చదవాలి, అప్లికేషన్ కూడా చదవాలి. మరి ఎప్పుడు వస్తుంది? బుక్లో చదివిన ఆ అంశాన్ని అప్లికేబుల్కు ఎప్పుడు తీసుకురాగలుగుతావు అంటే ప్రీవియస్కు సంబంధించిన టెట్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ప్రశ్నలను తరోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతావు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? కేవలం ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ తీసుకుంటూ వాటి నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి.